క్రీస్తు ప్రభువు మెస్సయ్యాగా రాబోతున్నట్టు ఆ యేసు ప్రభువు నిజంగానే రాజుగానే ఉండబోతున్నాడు. ఆయన రాజు, అందులో తేడా లేదు, ముమ్మాటికి రారాజే. అయితే మీరందరూ చూస్తున్నారు కదా, సిలువకలు చూడండి, ఆ పైన ఏమని రాయబడింది? INRI. నజరేయుడైన యేసు యూదుల రాజు. మీకు అందరికి ఒక ప్రశ్న, ఐ అంటే ఏంటి? యేసు. ఈజూస్, హీబ్రూ భాషలో ఈజూస్ అంటారు. యెషువా ఏంటిదండి? యెషువా. మీరు జీసస్ ఆఫ్ నాజరెత్ సినిమా చూస్తే మరియ తల్లి ఆ చిన్న బాలుడుగా ఉన్నప్పుడు ఎదుగుతూ ఉంటుంది, యెషువా యెషువా అని ఎదుగుతూ ఉంటుంది, ఆ చిన్న బాలయేసు కోసం. చూసారా? ఈజూస్, యెషువా. ఎన్ అంటే నజరెత్, జీసస్ ఆఫ్ నాజరెత్. RI అంటే రెక్స్ అంటే కింగ్ అని అర్థం. రెక్స్ అంటే కింగ్ అని అర్థం. ఐ అంటే ఈదుయోరం, యూదుల రాజు అని అర్థం. ఇక్కడ మీకు అందరికీ ఒక విషయం చెప్పాలి. ఎందుకు అక్కడ పెట్టించారు? ఎవరు పెట్టించారు? ఇంతగా అది పిలాతుడు. ఒక వ్యక్తిని సిలువ వేసినప్పుడు ఆ వ్యక్తి ఎందుకు సిలువ వేయబడ్డాడు అని నేర పలకాన్ని పైన రాస్తారు. అర్థమైందా? నేరం, ఈ నేరం చేశాడు తను అనని రాస్తాడు. యేసు ప్రభు మరణదండన విధించేటప్పుడు చాలామంది చాలా చెప్పారు. ఏమని చెప్పారు చెప్పండి? ఇతడు దేవాలయాన్ని కూల్చి 3 రోజుల్లో కడతానన్నాడు. ఇతడు దైవ దూషణ చేశాడు, దేవుని కుమారుడని చెప్పాడు. పిలాతునికి ఇవన్నీ అవసరం లేదండి. వీటి ద్వారా మరణశిక్ష విధించలేడు, కానీ ఒకటి ద్వారా మరణశిక్ష విధించవచ్చు. ఏమిటి? రోము చక్రవర్తి ఉండగా నేను చక్రవర్తిని, నేను రాజునని చెప్తే దానికి మరణదండన విధించాడు. కాబట్టి ఇతడు నేను యూదుల రాజునని చెప్పాడు కాబట్టి మరణదండన అని దండన విధించాడు. ఎవరు? పిలాతుడు. కానీ ఆశ్చర్యం ఏంటంటే పిల్లారా, పిలాతుడు హేళన చెయ్యాలనుకున్నాడు, కానీ తెలియకుండానే యేసు ప్రభువుని రాజుగా అంగీకరించాడు. అంగీకరించటం మాత్రమే కాదు, అందరికీ ప్రకటించాడు.